హాయ్ హలో వెల్కమ్ టు చరిత శేషం ఛానల్. ఇలా ఉన్నారు, అందరూ బాగున్నారా? ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. గార్డెనింగ్ వీడియో చాలా డేస్ తర్వాత అప్లోడ్ చేస్తాను. చిన్న టమాటో ఎంత బాగుంది కదా, పిట్ మట్టి. ఇప్పుడు నేను వెళ్ళి బాక్సెస్కి హోల్స్ పెట్టుకొని వస్తాను. ఓకే ఓకే ఇట్లా 3 బాక్సెస్ వేపాకు మిట్టిలో మిక్స్ చేద్దాం. ఇప్పుడైతే చాలే. ఇవన్నీ టమాటో మొక్కలు ఇక్కడ నాటేద్దాం. ఓకే, కుండీలోకి మట్టి నింపిస్తాను. ఇవన్నీ కొత్త ప్లాంట్స్ పెట్టాను. ఇవి కూడా పెద్దగా అక్కడ ఉన్న ప్లాంట్స్ అనేది తీసి దీంట్లో పెట్టేసా. ఇంకా ఎంత మిగిలింది. ఇది బియ్యం రైస్ అనమాట, బియ్యం వచ్చే రైస్. దీంట్లో 3 పెట్టాను ప్లాంట్స్. చూద్దాం ఎలా పెరుగుతాయో. ఖాళీ మట్టి ఉంది. ఖాళీ మట్టిలోనే 5 విత్తనాలు, కనకాంబరం చెట్టు విత్తనాలు వేస్తాను. ఓకే, మధ్యలో కూడా ఒకటి పెడదామా? అవునండి, పెడదాం. ఇందులో హోల్స్ ఉన్నాయి. ఇది నేను ఫిల్టరింగ్ కోసం దీని హెల్ప్ తీసుకుంటున్నా. చిన్న ఇది అన్నమాట. ఇట్లా పెట్టేసాం అనుకోండి ఈ డబ్బాలో. ఐ థింక్ నాట్ రిక్వైర్డ్. ఇది మంచిగా ఉంది. లిక్విడ్ ఫర్టిలైజర్ రెడీ. ఫర్టిలైజర్కి మనం ఇలా వాటర్ యాడ్ చేసుకొని చెట్లకి ఇవ్వడం. నేను డైలీ ఇస్తాను కాబట్టి కొంచెం ఎక్కువే లిక్విడ్ యాడ్ చేస్తాను, నార్మల్ వాటర్. మొత్తానికి ఇదండి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారీ విధానం. నెక్స్ట్ వీక్ ప్లాంట్స్కి ఇచ్చేద్దాము. చెట్టు ఇది సైడ్ చూడండి, సైడ్ నుంచి చిన్న చెట్టు దాని అంతటికి అదే వచ్చేసింది. ఎక్స్ట్రా కొమ్మలు. మల్లెపువ్వు చెట్టే తీసి సపరేట్ కుండీలో నాటితే బెటర్ అనిపిస్తుంది. దీని మిరపకాయ చెట్టుకి 4-5 ఫ్లవరింగ్స్ వచ్చాయి. చూద్దాము ఎన్ని డేస్లో మనకి ఒక గ్రీన్ చిల్లీ వస్తుందో. వెయిట్ అండ్ సీ. గాలికి ఎట్లా ఊగుతున్నాయి చూడండి, మంచి గాలి వస్తుంది. గార్డెనింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా ప్లేలిస్ట్ ఉన్నాయి, చెక్ చేయండి. ఉన్నాయి కదా, ఇవన్నీ కట్ చేసేద్దాము. ఎక్స్ట్రాగా ఉన్నాయి, కట్ అయిపోయింది చూడండి. ఇది కూడా ఒకటి ఉంది, ఎక్స్ట్రా ఉంది, కట్ చేసేద్దాము. ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ డైలీ వస్తున్నాయి ఫ్లవర్స్. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేద్దాం. ఇవన్నీ చెట్లు మొక్కలు వచ్చేలాగా చూడాలి. నెక్స్ట్ తెలుసు, చెట్టు మీకు తెలుసు కదా. మళ్ళీ చెట్టుకు మొక్కలు వచ్చాయి చాలా డేస్ తర్వాత. ఇక్కడైతే ఇది తిని పాడేసిన సపోటా విత్తనం. సపోటా చెట్టు వచ్చింది. చూద్దాం అది పెద్దగైనాక ఎలా ఉంటుందో. ఆల్ ఎవర్ గ్రీన్ మై పుదీనా ఇక్కడ వచ్చి ఇక్కడ పడింది. ఇక్కడ తీసేద్దాం. నెక్స్ట్ టైం మారుస్తాం. ఇక్కడ ఈ బాక్స్లో ఎన్ని టమాటోస్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్పండి.
ఓకే, ఒకటి రైపన్ అయింది టమాటో, మిగతావి రైపన్ అవ్వాలి. ఒక బనానా యాడ్ చేద్దాము, రైపనింగ్కి హెల్ప్ అవుతుంది. న్యూ బనానా యాడ్ చేస్తున్నా. ఇది అంత ఈజీ కాదు, టైం తీసుకుంటుంది. మినిమం 10 days తీసుకుంటుంది రైపన్ అవ్వడానికి ఒక టమాటో. వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఇస్ ద కీ. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.